అమరావతి రాజధాని రైతులను గత వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివిఎన్ మాధవ్ మండిపడ్డారు. గుంటూరుకు వచ్చిన మాధవ్కు బీజేపీ కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. అమరావతి అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని మాధవ్ స్పష్టం చేశారు. అమరావతికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్డు ఉండనుందని, దీనికి కేంద్రం 10,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ సమన్వయంతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు బీజేపీ కార్యకర్తలు చేరవేయాలని మాధవ్ పిలుపునిచ్చారు. ప్రతిసారి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత తీసుకున్న తర్వాత గుంటూరు రావటం జరిగింది. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించడం జరిగింది. 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి మండల అధ్యక్షుడు, అలాగే మా బూత్ అధ్యక్షుడు కూడా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రావటం, ఆ విధంగా స్వాగతం పలకడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మా పార్టీ సంబంధించిన ఉద్దేశాన్ని కూడా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించి తీసుకెళ్లడం జరిగింది. అలాగే గుంటూరు పట్టణానికి సంబంధించిన అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆ విధంగా 2014 ఈ ప్రాంతానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏదైతే అండర్ గ్రౌండ్ యూజీడీ ప్రాజెక్ట్ ఉందో దానికి నిధులు ఇవ్వటం జరిగింది. ఎందుకు ఆ విధంగా ఇవ్వటం జరిగిందంటే అమరావతి అనుసంధానంగా ఉండే ప్రాంతాలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి, ఒక స్మార్ట్గా తయారవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో వీటికి పెద్ద ఎత్తున అమృత్ నిధులతో, అలాగే స్పెషల్ గ్రాంట్తో